తెలుగు సినిమా ఘన విజయాలు సాధిస్తుంది. నేషనల్ లెవెల్లో మన సినిమానే నంబర్ 1గా కనిపిస్తోంది. కానీ ఇదంతా నాణానికి ఒక్కవైపు మాత్రమే. మన ఇండస్ట్రీ సాధించలేని ఎన్నో అద్భుతాలు ఇతర ఇండస్ట్రీలు చేసి చూపిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళ సినిమా సాధిస్తున్న విజయాలు టాలీవుడ్ను ఆలోచనలో పడేలా చేస్తున్నాయి. మాలీవుడ్ స్టార్స్ ఇతర ఇండస్ట్రీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓవైపు సొంత ఇండస్ట్రీలో సోలో హీరోగా సినిమాలు చేస్తున్న మలయాళ టాప్ హీరోలు ఇతర ఇండస్ట్రీలో గెస్ట్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ విషయంలో మిగతా ఇండస్ట్రీల తారలకు కొత్త దారులు చూపిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్స్ కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తుండడం ఆ ఇండస్ట్రీ మార్కెట్ కు చాలా హెల్ప్ అవుతోంది. ఈ విషయంలో బాలీవుడ్ కూడా ఒక అడుగు ముందే ఉంది. నార్త్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. ఒక హీరో సినిమాలో మరో హీరో నటించడం అక్కడ కామన్. మరోవైపు అమితాబ్, అనిల్ కపూర్ లాంటి హీరోలు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే లీడ్ రోల్స్ లోను సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ లో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మన స్టార్స్ సోలో హీరోలుగా సినిమాలు చేయడం తప్ప సపోర్టింగ్ రోల్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 1-2 సినిమాలు తప్ప గత దశాబ్ద కాలంలో మల్టీ స్టారర్ అన్న రేంజ్ కాన్సెప్ట్స్ మన దగ్గర కనిపించలేదు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరన్న కారణంతోనూ, ఆ రేంజ్ కథలు దొరకడం లేదన్న రీజన్ తోనూ మేకర్స్ మల్టీ స్టారర్ ను సెట్ చేసే రిస్క్ తీసుకోవడం లేదు. మరి ఈ సిచ్యువేషన్ లో ముందైనా మార్పు వస్తుందేమో.